జనవరి 15 అందరికీ నమస్కారం. మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు అందరికీ. నిన్ననే భోగి పర్వదినం అయిపోయింది. రేపుతో కనుమ పర్వదినం ముగించుకొని ఇక ఈ 3 పండుగలు కూడా అంటే రెండో రోజు రావడం జరిగింది. మనం పెద్ద పండుగ మకర సంక్రాంతి. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఫనీ గారికి మన ఆప్తులు, అత్యంత స్నేహితులు చాలాసార్లు మనం పంపించడం జరిగింది. ఈ రోజున ఫనీ గారి నుండి ప్రముఖ చలనచిత్ర రంగంలో ఒక వెలిగినటువంటి దర్శకుడు శ్రీ వివి వినాయక్ గారు, దిల్, ఆది, చెన్నకేశవరెడ్డి, లక్ష్మి, ఖైదీ నెంబర్ 150, బద్రీనాథ్, ఇలా ఎన్నో విజయాలు, చలనచిత్ర రంగంలో విజయాలు సాధించినటువంటి ఒక తిరుగులేని డైరెక్టర్. ఆయన ఎన్నో దర్శకత్వం వహించినటువంటి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లు అయినాయి. ఆయన ద్వారా ఆయనకి పంపించిన ఒక సంతోషకరమైన విషయం, పండగ పూట నిన్న భోగి రోజు కూడా మనం నూకలు చల్లడం జరిగింది మన చేలో. అంటే పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న అర్షత్ విహార్ అంటే ఈరోజు పెద్ద పండుగ అయినప్పటికీ కూడా సార్ అడిగిన వెంటనే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి బ్రౌన్ రైస్ అడగడం జరిగింది. బ్రౌన్ రైస్ మనం పంపించిన తర్వాత ఇది ఒక సంతోషకరమైన విషయం. ఎక్కడో మారుమూల గ్రామంలో, పటేల్ నగర గ్రామం, వెడవలూరు మండలం, శ్రీ పుట్టి శ్రావణ నెల్లూరు జిల్లాలో మనం ఉంటే వీటిని ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ఇలా చలనచిత్ర రంగంలో దర్శకులైనటువంటి వివి వినాయక్ గారికి పంపించడం ఫనీ ద్వారా ఈ ఫనీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వివి వినాయక్ గారికి కూడా అంటే ఒక వెలిగారు చలనచిత్ర రంగంలో, మంచి విజయాలు సాధించినటువంటి మంచి సాంబా సినిమా కూడా ఎన్టీఆర్తో, జూనియర్ ఎన్టీఆర్తో తీసి సాంబా సినిమా కానీ, ఇలా లక్ష్మి, విక్టరీ వెంకటేష్ గారితో లక్ష్మి సినిమా తీయడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి గారి కంబ్యాక్ ఖైదీ నెంబర్ 150, అదేవిధంగా చెన్నకేశవరెడ్డి, నందమూరి బాలకృష్ణ గారితో, దిల్లు, నితిన్తో, ఇప్పటికి మంచి ఆది, అసలు అన్నిటికన్నా నుంచి ఆది అసలు సూపర్ డూపర్ హిట్. అది ఇలా ఒకప్పుడు అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు, రైస్ మిల్లు, కటకట్లాడతా జంజలాలక సంతోషంగా ఆనందంగా ఉండేది. ఈ విధంగా ఆయనకి పంపించడం చాలా సంతోషకరమైన విషయం. పండగ పూట కూడా పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవల ప్రకృతి రత్న అర్షత్ విహారానికి ఈ రోజున తూర్పు గోదావరి అంటే గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టే అనేది నానుడి. ఈ విధంగా రాజమండ్రికి మనం రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.